హాయ్ ఫ్రెండ్స్, జనగిరిలో వజ్రం దొరికినది చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, జనగిరి పొలాల్లో వజ్రం దొరికినది. జనగిరి పొలాల్లో మా ఫ్రెండ్స్ ఎత్తుకులాడుతున్నారు. ఇంకా మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే మాకు వజ్రం దొరికింది. మాకు కెమెరా కొనుక్కోవడానికి కూడా ఈ వజ్రం అమ్మితే చాలు, కెమెరా వస్తుంది. మీరు బాగా అబ్జర్వ్ చేసుకున్నట్టయితే చూడండి, ఈ రాయి దొరికింది. వజ్రమా కాదో తెలియట్లేదు, ఇది చూపించాలా. ఇది వజ్రం అయితే మేము కెమెరా మైకా వల్ల కొనుక్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు మేము మా కాడ పైసలు లేవు కాబట్టి తీసుకోవాల్సి వస్తుంది. మీరు బాగా అబ్జర్వ్ చేసుకోండి, ఇది సరిగ్గా అనిపించట్లా. సేమ్ ఇది జనగిరి పొలాల్లో దొరికినది. ఇది పోయి జనగిరి వ్యాపారస్తులకు చూపించాలా. ఇక్కడున్న పొలాల్లో ఇది డిఫరెంట్ వజ్రం అనమాట. ఇది ఒక్కటే డిఫరెంట్గా అనిపిస్తూ ఉన్నది. ఇక్కడున్న దానిలో మీరు బాగా అబ్జర్వ్ చేసుకుంటే డిఫరెంట్గా అనిపిస్తూ ఉన్నది. చూడండి, ఈ రాళ్ళలో నాకు ఇది దొరికినది. ఇది వ్యాపారస్తుల కాడికే చూపించాలా. ఇది వజ్రం అయితే ఐఎమ్ హ్యాపీ, అందరం హ్యాపీ. మేము ఒక మంచి కెమెరా కొనుక్కొని మంచి మంచి వీడియోస్ మీకోసం తీయగలము. మేమంతా ఒక ఫార్మర్స్ బిడ్డలం కాబట్టి మా కాడ పైసలు చాలా తక్కువ ఉంటాయి. మా కాడ పైసలు లేవు, ఒక బీదోళ్ళమే మేము. ఒక మధ్య తరగతి కన్నా చాలా తక్కువైన వాళ్ళము. మీ బ్లెస్సింగ్స్ మాకు ఉంటే మేము బతకడానికి ఒక మార్గం ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక్కడ మన పెద్ద మంచి ఉన్నాడు, అడుగుదాం. ఏం పెద్ద మంచి, ఎక్కడ నుండి వచ్చినావు, ఏం కథ? ఎవరు దాని నుండి వచ్చినా ఆట వేసుకొచ్చినారా? ఎంతమంది? మళ్ళా అంటే సాయంత్రం వెళ్ళిపోతారా? సాయంత్రం అంటే అప్ అండ్ డౌన్ చేస్తున్నారా మీరు? బేదంచెర్ల. ఈరోజు ఇక్కడ కుదరు క్యాంపుగా పోతారా? అంటే ఈరోజేనా ఫస్ట్? టుడే ఫస్ట్. ఇంత ముందుకు ఒకసారి పెంచింది, అది ఎవరికో ఒకరి దొరికింది. ఈ చేనులోనేనా? ఈ చేనులో అక్కడ ఇంకా ఇది ఇక్కడ ఏమో ఏడుంటాయి. ఇక్కడ జొన్నగిరి అయితే బావాలా ఇక్కడ యాడికల్లా ఈడ చెప్తున్నారు. అదే ఇంతసేపే ట్రై కొట్టి ఎవరికి దొరకలే ఇక్కడ. రాయి తెల్లుకుండి బాగా నునుపుకుంటుంది. కరుకు ఉండదు, అది నునుపుకుంటుంది. ఇష్టమైన కూసాలు ఉంటుంది, లేకపోతే ఉంటానని ఉంటుంది. సాఫ్ ఉంటుంది, గ్లాస్ మాత్రం ఉంటుంది. కంపెనీ కానీ తెప్పించారు, అయితే ఛార్జీలు ఇచ్చినాడు వాళ్ళే మొత్తం. ఎంతమంది దొరికినాయి అయితే దీంట్లో ఉన్నాయి. అయితే దీంట్లో వైట్ లేదు, తెలుపు కాలు తెచ్చిపోయింది.
అది 25,000 తీసుకుంటాం. 20,000కి 20,000. లోపల ఎట్టుంది అది? లోపల ఎట్టుండే? లోపల తెలుపు ఉంటుంది. చాలు 20,000 వచ్చినా అని 20,000 ఇచ్చినాడు. దానికి అది కాకుంటే సుమారు 10-15 లక్షలు పోయిందంట. దాన్ని కాల్ తెచ్చి పోయింది కాబట్టి ఇది పక్కన పెట్టిపోయింది. 20,000 ఇచ్చింది. దొరికినానికి ఇంతకుముందు దొరికినానికి వేరే వాళ్ళ దగ్గర మాకు దొరకలే. ఎంతమంది వచ్చినట్టు వేరే వాళ్ళకి ఒకరికి మాత్రం ఉండేది కానీ ఇంత పైన ఉండేది. అది 80,000-90,000 ఇచ్చినారు. చాలు ఎంత వచ్చినా కూడా చాలంగా. ఆ ముందరే చిచ్చిరి 4 పట్టు చీరలు ఇచ్చిరి. ఎవరి మీద? మాది నంద్యాల. ఏడ మీది జోనగిరిలో కంపెనీలు ఉన్నాయి, 3 కంపెనీలు ఉన్నాయి. బయట ఏమన్నా దొరికినా ఏమన్నా? ఏ ఊరన్నా? ఆత్మకూర. వా చేనులు కలుస్తారేమో మరి. మీ చేనే బీడు భూములు కదా? మీ చేనే ఇప్పుడు దొరికినా నీ అప్పులనే తిరిగిపోతాయి ఇంకా. అన్నా నేను నమ్మట్లేదనా? నమ్మట్లే నిజంగా. అవు అంతా ఉందా? ఒకవేళ దొరికితే ఏం చేస్తావనా? దొరికితే ఏం చేస్తాను రా, అప్పుడు తిరిగిపోతాయి. అంటే నీకు గోల్స్ అన్నీ ఏం లేవా? వల్ల దూగలనా? మళ్ళీ దూగాలంటే ఇంకా గడ్డపార తీసుకెళ్ళామని. అది గుండె ఎత్తుతున్నాను మనం కూడా. గుండె ఎత్తుతున్నా. అమ్మ నువ్వు బల్లి పిల్లలు నేను ఉంటుందిరా. నువ్వు బల్లి పిల్లలు అంటే ఉంటుందిరా. ఉంటుంది నాకు తెలిసి. బల్లి పిల్లలు ఉంటే ఉంటుందా నా నిజంగా? ఏంటండి మైలూరా? ఎక్కడ మైలూరు? దొరికినా నీకేమన్నా? ఇది ఆయన వల్ల కట్టుకున్నాడు. దొరికినాయి అయితే? దొరికినాయా? ఎప్పుడు వచ్చినారు? నిన్న వచ్చినారు ఈరోజు? మీ ఊరు నీకే తెలియదా? చూడు మళ్ళీ లేచిపోతావు చిన్నగా. ఏదో చూస్తాం అట్టనా? మీరు కూడా చూపి ఆఖరి ఏంటికి ఇవే తయారు తెంకొస్తారు. మీరు చేస్తారా? చూపించకూడదు. ఎవరు ఉన్నా కూడా మనం జోలో పెట్టుకొని జోలో పెట్టుకొని చక్కగా జొన్న గీరు దెంకం పోవాల.
ఆడు చెప్తా ఎర్రది కనపడుతుంటే వైట్ ఉండాలనా? ఖర్చులు ఖర్చులు ఉంటుంది ఇటు అడిది ఇచ్చి నా అడిచి వైట్ది చూడు సరిపోతాదేం పొలం ఉండదు అట్లుండదు అది మన ఉండదు. మన బెదింజల కొండరాయి అది బెదింజల కొండరాయి కనుకలేము అది ఖర్చులు ఖర్చులు ఉంటుంది మీరెవరు నిజంగానా మామిడి వేలు లేకున్నాను కదా. అవు. అంటే నడుచుకుంటూ పోతే పడుతుంది దొరుకుతాయనా ఇవి? అవు గుట్ట మీద పోతున్నాను. వాళ్ళ చెల్లెలు తిట్టి అరసరానా అటు వస్తారేమో. ఈ కలర్ ఏందంతా ఆహా. ఎలా తిప్పలు పడుతున్నారో ఏం కథలో వీళ్ళు. చాలా తిప్పలు పడుతున్నారు పాపం. ఎందుకంటే ఈ రాళ్ళు ఎక్కున్నాయి కాబట్టి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆటోలు కనపడుతున్నాయి కదా, ఆటోలు, కార్లు, జనాలు చూస్తూనే ఉన్నారు కదా. చూడండి ఎంతమంది వచ్చారు ఇక్కడ. మా అన్నకి చాలా అప్పులు ఉన్నాయంట పాపం. ఒక్కటి దొరికినా చాలు ఆయనకి సంతోషపడతాడు. సరే అమ్మకి. ఎలా కష్టపడుతున్నారో చూడండి ఒకసారి. వజ్రాల కోసం చాలా కష్టపడుతున్నారు పాపం.